సార్ సంపత్నంద్ గారు నమస్కారం. గురుగారు నమస్కారం. ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఎస్, మన ఇద్దరు కాంబినేషన్లో. ఫస్ట్ అంటే సిటీమా టైంలో ఒకటి చేసాను, ఇది సెకండ్. లేదే చేశాను సిటీమా టైంలో. చేయలేదా? చేసినాడు గుర్తులేదు నాకైతే. మరి మనం ఎప్పుడు మాట్లాడేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ మాట్లాడామో బయట మాట్లాడామో తెలియట్లేదు. 15 ఏళ్ళ ప్రస్తావన, 15 ఏళ్ళ ప్రస్తావన, ఆల్మోస్ట్ 15 to 18 years. 8 years ప్రస్తావన. అంటే నేను అసిస్టెంట్గా ఎంటర్ అయినప్పుడే పరిచయం మీరు. అదే నాకు ఇంకా మొన్న మీతోటి మీ స్క్రిప్ట్ గురించి వాటి గురించి మాట్లాడాడు. మీరు అలాగా కాశీదారం మాత్రమే కాదు, ఇది కాన్ఫిడెన్స్కి ఆధారం అని మీరు రాసిన అప్పటి నుంచి. కాదండి, ఇన్నాళ్ళైనా కూడా చాలా తక్కువే చేసింది వర్క్. కరెక్ట్ 5 సినిమాలు చేసి ఉంటారా అంతే. అంటే 2012-10 నుంచి కదా స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది. అవును, తక్కువే, కరెక్ట్. డైరెక్టర్గా అంతే, నేను కూడా డైరెక్టర్గానే చెప్పాను. డైరెక్టర్గా ఫస్ట్ లవ్ స్టోరీ మంచి పేరు వచ్చింది మీకు. అది అవును. అది తర్వాత అసలు మాస్ రచ్చ 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 అయిపోయింది. ఆ తర్వాత అలాగా తర్వాత బెంగాల్ టైగర్, తర్వాత గౌతమ్ నంద, సిటీ. ప్రతి సినిమాకి మధ్యలో ఒక చిన్న సినిమా అయితే మాత్రం మీకు చెయ్యేసి దాన్ని తీసుకెళ్తున్నాను. దీనిలాగే పేపర్ బాయ్ కానీ, ఓదెల కానీ, పార్ట్ 1 కానీ, అవును అవును కరెక్ట్. అంచేతే అంత పరిగెత్తలేము సార్ నేను. ఏంటో ఎందుకని ఏమో తెలియదు, ప్రశాంతంగా ఉండాలంటే. అంటే రంకిలేసి పరిగెట్టాలి సార్. రంది పరిగెత్తది, టైం ఉంది కదా. ఫోర్స్కి సింబల్ నంది అంటే. పరిగెట్టేసి టక్ 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 చేయి అట్లేదో మరి అట్లా అనిపించదు. ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ రేస్. కానీ ఎందుకు కొద్దిగా అసలు మొదటి నుంచి కూడా కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు అనేది. అట్లా మెయింటైన్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, హై ప్రొఫైల్ అని అట్లా ఏం కాదండి. నా పద్ధతిలో నేను బతికేస్తుంటా. అందరితో కలుద్దామని లేదు, మీరేదో నా ప్రపంచం నాదే. ఎందుకని అలాగా? కంఫర్టబుల్ సార్, అలా ఉంటుంది నాకు. ఎక్కువ ఇంటరాక్షన్స్ పెట్టుకుంటే ఏమో అంత ఎంజాయ్ చేయలేను నేను. సరే, అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు ఓదెల 2 మనం వచ్చిన పని. ఎస్, ఓదెల 2. ఎస్. కానీ ఒకటి ఆఫీస్లోకి ఫస్ట్ టైం పిలిపించారు. నాకు చాలా నచ్చింది ఆఫీసు. దానికంటే ముందు ఏదైనా మనం ఒక ఇంట్లోకి వెళ్తే లేదా ఆఫీస్కి వెళ్తే కలగా ఉందంటాం. ఇల్లు కలగా ఉంది, ఆఫీస్ కలగా ఉందని. ఇక్కడికి వస్తే నాకు ప్రతి మనిషిలో, ప్రతి ప్లేస్లో, ప్రతి ప్రాపర్టీలో కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఏంటది రీజన్? అది థ్యాంక్స్ టు వెంకట్ గారేనా మొత్తం డిజైన్. సమస్యలు ప్రతి ప్లేస్లో నేను అబ్జర్వ్ ఇందాక మీరు చూపిస్తున్నప్పుడు చూశాను కదా. చెప్పినా కదండి, కామ్గా వాస్ అని నేను చెప్పడం కాదు. వాట్ ఎవర్ ప్రాపర్టీ మీది ఇక్కడ ఉన్నది, వాట్ ఎవర్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉన్నది, వాట్ ఎవర్ పెయింటింగ్ ఏదైనా సరే, అవును, ఎవ్రీథింగ్ హ్యాండ్ పిక్డ్ బై వెంకట్ గారు. హ్యాండ్ పిక్డ్ 100%. చేసుకుని వెళ్ళిపోయి ఇక్కడ బయటికి వెళ్ళారు. అక్కడి నుంచి మూడో కన్నుతో చూస్తుంటారు. ఆయన మూడో కన్ను తెరిచి చూస్తుంటారు, శివుడు లాగా పేమెంట్ చేసుకెళ్తారు. అంతే. బాగుంటుంది అంటే ప్రశాంత్ బాగుండాలి కదా. కరెక్ట్. అదే అందుకే నచ్చి చెప్తున్నాను. కాదు, ఓదెల ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే సీక్వెల్ సీజన్ నడుస్తుంది. అవును, నిన్న శివుడు సీజన్ నడుస్తుందని ఎవరు అంటున్నారు. టీవీకి వెళ్తే వాడు రాబోయే సినిమాలని ఒక చిన్న అంటే గ్లాన్స్ వీడియో కట్ చేసేస్తాడు కదా. కేవలం సీక్వెల్స్ మీద ఒక వీడియో కట్ చేసేసాడు, హిందీ నుంచి వస్తున్నవి. దాదాపు 12 సినిమాలు అన్నీ సీక్వెల్. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ ఇవే. అసలు కొన్నాళ్ళకి ఇంకా అవే ఉంటాయేమో. ఏమో అలా జరుగుతుందేమో మరి. ఇప్పుడు మన దగ్గర కూడా బోల్డ్ నడుస్తున్నాయి కదా. అవునవును. ఏ ముహూర్తాన్ని రాజమౌళి గారు బాహుబలి 1, 2 పెట్టారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మన. కానీ ఓదెల తీసినప్పుడు దీన్ని సీక్వెల్ అన్న నంబర్లో ఒక ఐడియా ఉందా అసలు? అంటే లాస్ట్లో అయితే వేసాం కదండి. వేసాము, ఉండింది ఐడియా. బట్ ఇంత తొందరగా ఇలాంటి ఒక స్కేల్లో వస్తుందని అయితే అనుకోలేదు. పైగా యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ కథ తయారవుద్దని లేదండి, అస్సలు అనుకోలేదు. కథలు మనం ఎక్కడ రాస్తామండి? మనం కథలు రాస్తాము, కథలు ఆయన ఇస్తారు కదా. ఇది నేను రాసిన కథ కాదు, ఆ కాలభైరవుడే రాయించాడేమో అనిపిస్తుంది. ఇది వాంటల్లి ఇక్కడ సార్ 4 పాటలు 4 ఫైట్లు చేసుకుంటూ హీరోయిజం చూపించుకుంటూ సరదాగా షూటింగ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళే టైపు నేను. కమర్షియల్ సినిమాల్లో 4 జోకులు వేసుకుంటూ సడన్గా ఇది షిఫ్ట్. అసలు
నేనే చూసుకుంటుంటే ఇదేంటి ఈ యాంగిల్ కూడా ఉందా మనలో అన్న ఫీలింగ్. అసలు ఓదెల రైల్వే స్టేషన్ సంబంధం సంబంధం ఉండదు. అంటే ఆ స్టోరీ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుద్ది. ఓకే, బట్ ఈ జానర్ కానీ ఈ విజువల్స్ కానీ పిక్చరైజేషన్ కానీ అవునవును సరే స్కేల్ పెరగడం అంటే పెరగచ్చు, కానీ ఆ కాన్సెప్టే అసలు డిఫరెంట్గా. అవునండి అవును. నాకు అనిపిస్తుంది అది మనం ఇది కాదు కదా, ఏంటి ఇది ఎలా పాసిబుల్ అయింది అనిపిస్తుంటుంది. ఎప్పుడు పడింది దీనికి అసలు సీడ్ ఎప్పుడు పడిందంటే యాక్చువల్గా చెప్పాలంటే దీనికి మనం చాలా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ నేను బీమ్స్ మ్యూజిక్ సిట్టింగ్ కోసం వెళ్ళాం గోవాకి. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతూ ఉంటే మార్నింగ్ పొద్దున్న లేచి నేను వాళ్ళ మేనేజర్ వీళ్ళందరం కలిసి వాక్ వెళ్ళాం బీచ్లో. వాక్ వెళ్ళి పాటలు పాడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాడు. వర్షం వచ్చింది. వర్షం వస్తే అక్కడ నుంచి ఓ ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక హట్ లాగా ఉంది పక్కన. ఆ హట్లో వెళ్ళి నేను వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నాం. అక్కడ ఒక సమాధి ఉందండి బీచ్లో, ఒక హట్లో. ఆ సమాధి ఎందుకో వచ్చిందో తెలియదు. ఆ విజువల్ కనబడగానే అవును అంటే అప్పటికెప్పుడో అంతకుముందు ఎవరినో ఆహా వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు ఏదో వై డోంట్ యు రైట్ సీక్వెల్ టు ఓదెల పార్ట్ 1 అని అన్నారు. అది మాట్లాగా అదే టక్కున దీనికి దానికి ఎలా కనెక్ట్ అయిందో తెలియదు. కనెక్ట్ అయ్యి ఒక చిన్న ట్రిగ్గరింగ్ పాయింట్ మొదలైంది అక్కడ. తర్వాత సిట్టింగ్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత తెలియకుండానే ఫామ్ అయిపోయింది. సో బీజం ఎక్కడ పడింది అంటే కనుక గోవా బీచ్లో వర్షం పడడం వల్ల, అక్కడ నుంచి పక్కకి వెళ్ళి ఏదో హట్లో దాక్కోవడం వల్ల, అక్కడ ఉన్న ఒక సమాధి చుట్టూ ఏదో డెకరేట్ చేసి పెట్టి ఉంది. అది కాదండి, గోవా బీచ్ అంటే అదొక రొమాంటిక్ మూడు, సమాధి అక్కడ ఉండడం అంటే మీరు అక్కడ మీరు వైరాగ్యాన్ని దైవత్వాన్ని అలా జరిగింది, మ్యాజికల్ జరిగింది అక్కడ. అవునవునవును. రాగానే చెప్పాను మా టీంలో ఇట్లా అనిపిస్తుందని చెప్తే సార్ సో ఎక్సైట్. ఖచ్చితంగా అది అనుకోకుండా అదే ఇందాక అందుకే అన్నాను కదా, నేను రాయలేదు ఆయన రాయించాడు అనడానికి రీజనే అది. సో అంటే మీరు యాక్చువల్గా డివోషనల్ తెలుసు నాకు. ఎస్, మీరు మీ ఫ్యామిలీ మీ డివోషన్ నాకు తెలుసు, కొంచెం ఎక్కువ తెలుసు. ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించేంత అంటే కొంతమంది నేను వింటుంటాం ఏంటంటే ఈ సినిమాకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ డబుల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అవును, ఏమో తెలియదు. మరి ఇంట్లో అమ్మవారు ఉన్నారుగా. కాదు, ఈ సినిమా అసలు ప్రయాగ్రాజ్లో అసలు టీజర్ లాంచ్ అన్నది అసలు ఒక కుటుంబము ఒక వ్యక్తి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకోవడం ఎంత కష్టంగా ఉండదు. మీరు చూసారు ప్రత్యక్షంగా. సో అలాంటి పరిస్థితుల్లో యూనిట్ వెళ్ళి అక్కడ చేయడం అనేది అది 100% ఆయన బ్లెస్సింగ్ అండి. అసలు ప్రయాగ్రాజ్ వెళ్ళడమే ఆ కుంభమేళ టైంలో అసలు చాలా కష్టం. ఎలా వెళ్తున్నారు, కిలోమీటర్ నడిచి వెళ్తున్నారు, ఇలా రకరకాలు వినిపిస్తుంది టైంలో. మీరు అక్కడ ఎంత సౌకర్యంగా వెళ్ళి ఎంత సుఖంగా వచ్చామో తెలుసండి. వెళ్ళి అక్కడ రావడం, సిగ్నల్ లేని ప్లేస్లో ఆ నదిలో అలాంటి ప్లేస్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వగలిగారు. అది ఎలా సాధ్యం అవ్వాల. అది కాక మీకేంటంటే కొత్త ప్రొడ్యూసర్. అవును, కొత్త ప్రొడ్యూసర్, కానీ తనకు ఒక ప్యాషన్ ఉందండి. సినిమాని 4 గుంపుల్లో వేయొద్దు అనేది ఒకటి ఉంది ఆయనకి. ఇప్పుడు నేను ఐడియాస్ నావే, ఎవ్రీ టైం ఏదైనా ఐడియా చెప్తే, ఇప్పుడు ఎనీ టైం ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే జరుగుద్ది. ఇప్పుడు నేనేమన్నాను, ఓపెనింగ్ శివుడు సినిమా కదా, మనం కాశీలో లాంచ్ చేద్దామా అన్న. అంటే ఆయన కాశీనా, అక్కడెందుకు, ఇక్కడ మన దగ్గర చేసుకోవచ్చు కదా కంఫర్టబుల్గా అంటే అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. ఆయన అనలా, కాశీ భలే ఉందండి ఐడియా, చలో లాంచ్ అక్కడ. ఇప్పుడు సరే, ఎంత కొత్త ప్రొడ్యూసర్, ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అయినా సరే, సినిమాకి మ్యూజిక్ ఫలానాన్ని తీసుకుందాం, సినిమాటోగ్రాఫర్ని ఫలానా తీసుకుందాం, సెట్ వేద్దాం, వీటన్నిటికీ అన్నట్టుగా ఇది ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కదా. ఆయన ఏదో చూశాడండి. ఈ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. అందుకే అంటున్నా నేను ఆ రోజు టీజర్ లాంచ్లో కూడా నేను చేసింది కాదు, మధు గారి ధైర్యమే ఇది చేయించింది. ఇప్పుడు వెళ్ళి బాంబే వెళ్ళే టైంలో లాంచ్ చేసుకోవాలి. ఒకటి కాదు, ఇది తీసుకెళ్తా ఉంది అటు. సరే, ట్రైలర్ చూస్తే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే, ఫ్రాంక్ అడగండి, మీరు ఏదైనా ఫ్రాంకే కదా. నేను మీరు మన అన్అఫీషియల్గా మాట్లాడుకున్నప్పుడు అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు అన్ని ట్రైలర్ ఐటమ్ కూడా రాసినప్పుడు మీరు ఇది అరుంధతి ఛాయలు కనిపిస్తున్నాయి నాకు అనిపించింది. అది ఎందుకు అనిపించింది అంటారు నాకు? అంటే ఏమైనా మిస్టేక్ అంటారా, లేకపోతే? మిస్టేక్ మీరు కాదు, మీరు అబ్సల్యూట్లీ రైట్. కానీ అరుంధతికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. అలా ఛాయలు కనిపించడానికి కారణం ఏంటంటే, నేను చూస్తుంటాను కదా ఒకరిద్దరు చెప్పినప్పుడు, అరుంధతిలో
అతన్ని సమాధి చేసిన తర్వాత సమాధిలోంచి అతని మాటలు వినబడడం, అతని వాయిస్ వినబడడం అనేది ఒకటి. ఇటుపక్క ఫీమేల్ ప్రొటగానిస్ట్గా ఉండడం ఒకటి. వీళ్ళిద్దరి మధ్య యుద్ధమేమో అనే దానిలో మీకు అరుంధతి ఛాయలు కనిపించుండొచ్చు. కానీ కథ అది కాదు. ఒక ప్రేతాత్మకి ఒక పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే యుద్ధం వేసినది. పైగా అక్కడ కూడా సోను సూద్ బేస్ వాయిస్, బలమైన వాయిస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇతని మంచి బేస్ వాయిస్ ఉంటుంది, మంచి వాయిస్, మంచి వాయిస్ అవుతుంది. అది అట్లా ఏదో కంపేర్ చేద్దామని పెట్టలేదు, ఈయన వాయిస్ అలా ఉంది. మనకి ఏమనిపిస్తుంది, ఆ వాయిస్ అలా ఉంటుంది, ఫిమేల్ ఓరియంటెడ్. కరెక్ట్. కూడా సవాల్గా నీ సంగతి చూస్తా అన్నట్టు ఉండడం, ఇది పక్కా కొన్ని క్యారెక్టర్లు, షేర్స్ ఇండే క్యారెక్టర్లు ఇవన్నీ కలిపి అలా అనిపించే అవకాశం ఉంది. మాకు తెలిసింది. వెన్ వీఆర్ అటెంప్టింగ్, వెన్ వీఆర్ రైటింగ్ ద స్టోరీ, ఏ కైండ్ ఆఫ్ స్టోరీ రాస్తున్నాం, దీన్ని ఎలా మనం క్యాటర్ చేస్తున్నాం అర్థమైపోతుంటుంది. పోన్లేండి, అది కూడా మీకు అడ్వాంటేజే కదా. ఎందుకంటే ఏమో అడ్వాంటేజ్, ఎన్నో సంవత్సరాలు దాటింది అరుంధతి వచ్చి అనకూడదు. కానీ ఇవాళ అరుంధతి 2 అని ఎవరైనా తీస్తే కనుక ఎగబడతారు. సో దీన్ని విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇది థియేటర్ ఫిల్మ్ అండి, ఇది ఓటీటీ ఫిల్మ్ కాదు. తమన్నా అంటే మీ లక్కీ హీరోయిన్. మీ సినిమాలన్నింటికి లేటెస్ట్ సిటీ మార ఇది అన్ని సినిమాలు అదే. ఆయన లేకుండా సినిమాలు ఏం చేసాం, ఒకటో రెండో చేసాం. కానీ ఈ క్యారెక్టర్కి, పర్టికులర్ క్యారెక్టర్కి సూట్ అవుతుంది ఎలా అనుకున్నారు? అండ్ మీరు ఎలా విజువలైజ్ చేసుకున్నారు? అంటే నేను 3-4 ఫిల్మ్స్ చేసినప్పుడు తన పర్ఫార్మెన్స్ చూసాను, తన వాక్ కానీ, ఆ నోస్, ఇలాంటివన్నీ చూసినప్పుడు కొంచెం మస్కులిన్ ఉండాలనిపించింది. నాగసాధు, శివశక్తి అలా నడుస్తున్నప్పుడు మరీ సాఫ్ట్గా, మరీ గార్జియస్ లుక్స్తో కాకుండా కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో. బేసిక్గా నాకు తన ఐసును నోసు ఏదో ఆ నాగసాధులా కనిపించింది. తర్వాత రాసింది తన కోసమే, తీసింది తనతోనే, అంతే. ఇంకోరిని అడిగింది లేదు, ఇంకోరు స్క్రిప్ట్ రాసి అట్లేం రాసుకోలేదు. అంటే ఒక అండర్స్టాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అట్లేం రాసుకోలేదు. స్టోరీ అనుకున్న తర్వాత, ఒక ఫామ్ అయిన తర్వాత ఒకరోజు కాల్ చేసి ఇట్లా చేద్దాం, ఇలాంటి ఐడియా ఒకటి చేద్దాం అంటే ఐ మీన్ ఇట్, అంతే. ఇంకా అంతకంటే డిస్కషన్ పెద్దగా ఏం జరగలేదు. మన ఈ కృష్ణ మిషన్, ఇస్కాన్ అవి ఉంటాయి కదా, మన హిందుత్వం మీద దాన్ని ఇష్టపడి దానిలోని ఇది పవర్ని ఇది చేసి ఫారినర్స్ అంతా వస్తూ జాయిన్ అవుతుంటారు. వాళ్ళు మన ఎటైర్ వేసుకుంటుంటారు, పంచెలు కట్టుకుని, కండువాలు వేసుకుని. సో తమన్నాని మీరు శివశక్తిగా చూపిస్తే కొంచెం ఆ ఫీల్ వచ్చింది కదా. మీరు అంటే అమ్మాయి తాలూకా కలర్ కాంప్లెక్స్ మంచి వైట్, బ్రైట్ వైట్ కదా. ఇప్పుడు బయట నుంచి చూసినప్పుడు అలా ఉంది కదండి. స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత తన ఎంట్రీ వస్తున్నప్పుడు కానీ, తన ఎంట్రీ వచ్చినప్పుడు చాలా డివైన్ ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక ఏమంటారా ప్రీ సీక్వెన్సెస్ అన్నీ అలా డిజైన్ చేసాము. తను వస్తే చాలా పవిత్రంగా, ఈ సినిమాలో తన పొట్ట కూడా కనబడదండి. ఇంకా అంతకంటే నేను చెప్పడానికి, అంటే ఇప్పుడు తను గ్లామరస్ రోల్స్ చేసి ఉంది. ఈ సినిమా గ్లామర్, చాలా బ్రైట్, చాలా మంచి పర్ఫార్మ్ చేసింది. అమ్మాయి పక్కన ఎవరైనా పెడితే ముందు వాళ్ళ కోసం లైటింగ్ అడ్జస్ట్ చేయడం చాలా ఇబ్బంది పడాలి. ఆమె లైట్ వేయాలి తన స్కిన్తో, అలాంటి సిచ్యువేషన్. ఎంత తెల్లగా ఉన్న వాళ్ళైనా అమ్మాయి పక్కన డల్ చేయడం ట్రై చేశారా? అస్సలు చేయలేదు. అదే ప్లస్ పాయింట్ అండి. మేము చేసాను 3-4 టైమ్స్ బాంబేలో, ఇక్కడ చాలా లుక్ టెస్టులు చేసాను. నీతాలుల్లా మ్యామ్ గారిని తీసుకొని చేస్తే ఫస్ట్ అసలు బీభత్సమైన ట్యాన్, విక్రాంత్ మెస్సీ ఆ 12th ఫెయిల్లో చేసినట్టుగా ఇంకేదో రెఫరెన్స్ లేదో పెట్టుకొని చేసాం. నాకు ఎవ్రీ టైం ఫేక్ అనిపించేది. తమన్నా ఎలా ఉంది అలాగే ఉంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎండలోకి వెళ్తే రెడ్ అవుతారు, అసలు ట్యాన్ అవ్వరు. అది నాకు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఈవెన్ ట్యాన్ చేస్తే ఫేక్ అవుద్దేమో, అలా వద్దులే, అసలు తను ఎలా ఉందో అలా ఎండలో. ఇప్పుడు సమ్మర్లో చేసాం, అప్పుడు అంతా ఎండలోనే ఉండేది తను. సో యాజ్ ఇట్ ఈస్కి వెళ్దాం, రియల్ అనిపిస్తుంది అట్లీస్ట్ అని అనిపించి అట్లాగే వెళ్ళిపోయాం. ఫైనల్గా 3-4 లుక్స్ చేసిన తర్వాత డిసైడ్ చేసి అదే ఒక డివైన్ లుక్ తెచ్చింది 100%. పైగా అమ్మాయి కూడా బాగా డివోషనల్. ఇది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నాకు మా ఇంట్లో సోర్స్ ఎలాగ ఎంతసేపు డివైన్ మీకు తెలుసు కదా, మా వైఫ్ ఇచ్చే అది టక్కున నేను కాల్ చేసినప్పుడు ఆమె చెప్పిన ఒక సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే, ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీకే నేను ఇంట్లో ఒక ప్రతిష్ఠ చేసుకున్నాను. ఈ మూడ్లో ఉన్నప్పుడు నాకు ఈ సినిమా ఆఫర్ రావడం అది దైవ సంకల్పం. ఇట్స్ ప్యూర్లీ అ గాడ్ బ్లెస్సింగ్. ఐఎమ్ ఆన్ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ విత్ అట్మోస్ట్
కేర్ అని చెప్పేసి తను చెప్పి లోపలికి వచ్చింది. అవును. సో అంటే అది ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఇది వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రతిష్ఠ చేసుకున్న విషయం నాకు ఆవిడ ఏమన్నా చెప్పారు. నాకు చెప్పారు, నేను వాటెవర్ ఇంట్లో ఇలాగా ఉంది కరెక్ట్ పూజలు చేస్తుంటే నేను అడిగాను, మరి మీరు ఎక్కువ షూటింగ్లో ఉంటుంటారు బయటకు వచ్చేస్తారు కదంటే, లేదు మమ్మీ ఉన్నారు, లేదా దాన్ని అలా క్లోజ్ చేసి ఉంచుతాము అని చెప్పి. అంటే తను మనం బయట ఇప్పుడు సినిమాల్లో వాళ్ళ ఆన్ స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళ పర్సోనా కానీ డిఫరెంట్ అండి. బయట షీఈస్ వెరీ స్పిరిచువల్, వెరీ వెరీ స్పిరిచువల్. వృత్తి వేరు, ఎమోషనల్ అయిపోద్ది, తేడా ఉంటుంది కదా సార్. చాలా ఎమోషనల్ అయిపోతుంది. చేసుకోవాలి. నేను వెళ్తుంటాను కదా అక్కడికి, వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను చూసా కూడా. కానీ ఇప్పుడు సినిమాలో మేజర్గా ఎలా ఉంటుంది, టోటల్ స్టార్టింగ్ నుంచి అంటే దాకా ఒక గ్రిప్పింగ్ మెయింటైన్ అవుతుందా? అంతే అండి. దీనిలో ఏం మేము డైవర్ట్ చేయడానికి, డీవియేట్ చేయడానికి మధ్య మధ్యలో వచ్చే పాటలు ఉండవు. ఎంటర్టైన్మెంట్, మా హారర్ ఎలిమెంటే ఎంటర్టైన్మెంట్, కానీ కమెడియన్స్ ఉండరు. గ్రిప్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఏదైతే మనం ముందు ఇంటర్వ్యూ బిగినింగ్లో అనుకున్నాం అరుంధతిలో ఒక గ్రిప్ ఎలా ఉంటుందో, ఆ గ్రిప్ అయితే ఉంటుంది త్రూఅవుట్ ద మూవీ. ఫస్ట్ హాఫ్లో హారర్ అలాంటి చిన్న పార్ట్ 1లో చూసిన ఎలిమెంట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినా బిఫోర్ ఇంటర్వెల్ నుంచి స్టోరీ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇక సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. ఇప్పుడు ఇలాంటి సినిమా ప్రాబ్లం ఏంటంటే సినిమాని మెల్లగా టేక్ ఆఫ్ తీసుకెళ్లాల్సింది ఇంటర్వెల్ బ్యాంక్, ఆ తర్వాత ఇంకా అదే పేస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే ఉంది, మీరు ఏదైతే చెప్పారో అదే ఉంటుంది మూవీలో. స్టార్టింగ్లోనే మనం టేకప్ తీసి పేస్ తీసుకెళ్తే ఇంకా అక్కడి నుంచి చివరిదాకా మెయింటైన్ చేయడం అంటే లేదు లేదా మధ్యలో ఏమంటారంటే మధ్యలో డౌన్ అయిపోయింది కదా సినిమా, ఎక్కడ ఉంటుంది స్టార్ట్ అయిందా డౌన్ అయింది, లేదా ఇక్కడ డౌన్ అయింది. దీనికైతే ఆ కేర్ తీసుకున్నాం. నేను తీసుకోవడం లేదండి, అసలు ఏదో జరిగిపోయింది. నేను చెప్తున్నాను ఇందాక నుంచి ఒకటే, నేను అన్ని సినిమాలకి నేనైనా ఇంకే డైరెక్టర్ అయినా వాళ్ళందరూ చేసేది ఒకటే, కేర్ చేసుకునే చేస్తాము. బట్ దీనికి నేను చేసిన దానికంటే కొంచెం ఏదో సినిమా సపోర్ట్ జరిగింది అనిపిస్తుంది. సినిమా స్టోరీలోకి వెళ్ళడానికి ప్రేక్షకుడిని అసలు మెయిన్ ఫస్ట్ షాట్ నుంచి అండి, ఫస్ట్ షాట్లోనే ఒక షాకింగ్ ఎలిమెంట్తో ఓపెన్ అవుతుంది అంతే. ఇంకా అక్కడ నుంచి మనం అలా ఉండాల్సిందే. దట్స్ వాట్ సెన్సార్ పీపుల్ మొన్న చెప్పింది. ఇంకా చెప్పకూడదు అంటే, సార్ మేము వాష్రూమ్ కూడా వెళ్ళలేదు అయిపోయేదాకా. అట్లుంది. నాకు తెలిసి ఇవాళ నైట్ కూడా నాకు ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉంటుంది సినిమా మొదలైన 15th మినిట్లో 16th మినిట్లోనే. ఆ ఎపిసోడ్ అయితే ఈ రాత్రి నాకు భయమే, షాక్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒక చిన్న షాకింగ్ మూమెంటా, లేకపోతే చిన్న సీట్ ఎడ్జ్ మూమెంటా? అట్లా గ్రామర్ కూడా ఏం ఫాలో అవ్వలేదండి నేను. జనరల్గా మనం ఇప్పుడు మన బెంగాల్లో కానీ రచ్చలో ఇట్లా ఒకటి ఉంటుంది కదా, ఒక టెంప్లెట్. ఇక్కడ హీరోని లేపాలి, ఇక్కడ లేదంటే సాంగ్తో అది చేయాలి, ఇక్కడ ఇది చేయాలి అంటే లెక్కలు వేసి చేసాము. ఈ సినిమాకి ఏ లెక్కలేదు, ఫ్లో తీసుకెళ్ళిపోయింది ఏంటో. అందుకే లెక్కలేనట్టుగా బిజినెస్ కూడా అలాగే అవుతుంది. ఉన్నాయండి, సాంగ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్, ఒక పాతాస్ అది ఓదెల పెయిన్ అని రిలీజ్ చేస్తున్నాం, పెయిన్ ఆఫ్ ఓదెల అని. ఆ సీక్వెన్స్ కానీ క్లైమాక్స్లో వచ్చేది కానీ అది మళ్ళీ ఒక. మీ ఊర్లో ఏమైనా పిక్చర్ చేశారా ఇదండి? ఈ సినిమా పేరు వరకేనా? మీ ఊరు కదా, ఊర్లో టెంపుల్ షాట్స్ అన్ని అక్కడే చేసాము. ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఇక్కడ సెటేస్ చేసాం, కానీ ఊర్లో చాలా వరకు షూట్ చేసాం. తనని తీసుకెళ్ళి చేసాం. సో మీ ఊరు వాళ్ళంతా హ్యాపీ? వాళ్ళు హ్యాపీ. వాళ్ళు ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే హ్యాపీ. మన ఊరు పేరు అక్కడికి వెళ్ళినప్పుడల్లా వినిపించేది ఈ మధ్య మంచి కాంప్లిమెంట్స్తో పాటు ఏదో అంటుంటున్నా. నేను ఎప్పుడే ఏదో అంటుంటున్నాను, ప్రౌడ్ సన్ ఆఫ్ నంది ఫ్యామిలీ అంటే యువర్ ప్రౌడ్ సన్ ఆఫ్ ఓదెలా అని ఒక పెద్ద ఆయన అన్నాడు లాస్ట్ టైం వెళ్ళిన. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో అవతల హీరోయిన్ మంచి బేస్ వస్తే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తాడు, యువతలు దానికి తగ్గట్టే హీరోయిన్ మాట ఇప్పుడు బేస్ వాయిస్లో తనతో చెప్పించకపోయినా ఆ డైలాగ్లో ఉండే డెప్త్, పవర్, ఆ పవర్ నేను ఆ వొకాబులరీలో తీసుకొచ్చాను. ఒక సీక్వెన్స్ ఇద్దరి మధ్య ఉండే ఒక కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, సాలిడ్ కాన్ఫ్రంటేషన్. అందులో చాలా రీసెర్చ్ వర్క్ చేసి మనకున్న జ్ఞానాన్ని లేని జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని
అద్భుతంగా అది రాయడం సో జరిగింది. ఆ అమ్మాయి మాడ్యులేషన్ దృష్టిలో పెట్టుకోవాలి, ఆ సౌండ్ దృష్టిలో పెట్టుకుని దాని తగ్గట్టు చేశాను. మామూలుగా నేను ఎక్కువ పుస్తకాలు చదివాను, కొంచెం ఈ మధ్య ఉన్న దీనిలో కొంచెం తగ్గింది. ఇప్పుడు కానీ మళ్ళీ దీనికి ఈ సినిమా కోసం మళ్ళీ ఎక్కువ చదవాల్సి వచ్చింది. తాంత్రికమైన చదివారా ఏంటి? తాంత్రికం చదవలేదు కానీ శివుడి పుస్తకాలు ఎక్కువ చదివాను. శివపురాణం కానీ శివపురాణం కానీ ఈ 2 పుస్తకాలు కంప్లీట్గా చదివాను. అదే డైలాగ్ కూడా వాడారుగా. అందుకే అది వచ్చిందేమో. ఇక శివనామ స్మరణ కాదు, శివనామ స్మరణే అని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ డైలాగు? ఆ గోవుని అమ్మి బతకక్కలేదు, దాన్ని వచ్చి అమ్మి బతికి సరిపోతురా అన్నది. అంటే ఇప్పుడు సార్ సందర్భం ఎలాంటిదంటే, ఇప్పుడు శివశక్తి లాంటి అమ్మాయి సింపుల్గా కమర్షియల్ వేనే ఆలోచించింది అది. మనం ఏదో దీన్ని చాలా పవర్ఫుల్ డైలాగ్ అండి. చాలా విశ్వాసం ఉన్న వాళ్ళకి అందుకే కదా ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా అదే, దాని గురించే మెసేజ్లు, దాని గురించే ట్రెండ్, దాని గురించే రీల్స్ వస్తున్నాయి. నా ఉద్దేశం అప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయాలి సార్ నేను. ఆ అమ్మాయిని ఒక పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ టైంలో విలేజ్కి సపోర్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు ఒక నాగసాధును శివశక్తిని ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాం? శివుడి గణాలు మనకు మన నాగుపాము కావచ్చు, నంది కావచ్చు, ఇంకేమైనా ఇవన్నీ శివగణాలు. అలాంటి శివగణాల్లో నందిలో బసవడు ఉన్నాడు కదా, మరి ఆ బసవడితోనే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఆవుల్ని తీసుకెళ్ళే ఒక గోశాల నుంచి తీసుకెళ్లే వాళ్ళని చేస్తే బాగుంటుందని అనుకొని, సో అలా కొంచెం అలా ఆలోచించేసింది అంతే. బట్ ఆ డైలాగ్ పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ అయితే మాత్రం నార్త్ ఇండియాలో అవుతుంది. భలే ఎపిసోడ్ అండి, ప్రాపర్ ఎపిసోడ్ అది. అదే ప్రాపర్ ట్రాన్స్లేషన్, ప్రాపర్ కరెక్షన్ జరిగితే ప్రాపర్ ఎపిసోడ్, ప్రాపర్ అంటే అన్నీ కూడా ఏంటంటే సార్ హార్ట్తో రాసాం ఈ సినిమాలో. ఏ మాట రాసినా ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా పంచుల కోసం రాస్తాం కదా, కమర్షియల్ రైటర్ని కాబట్టి, కమర్షియల్ ఫిల్మ్ మేకర్ని కాబట్టి అట్లా. ఇందులో అట్లా ఏం లేదు, ఏదన్నా పంచుల కోసం రాసింది ఏమి ఉండదు. పద్ధతిగా సీను కంటెంట్ ఏం కోరుకుందో అది రాసాం. అదే సార్, మీ వర్క్లో సిన్సియారిటీ ఉన్నప్పుడు అంతే, ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా వస్తుంది, అది జనాలు రీచ్ అవుతుంది కూడా. అంతే రాసాం. సో ఈ మెయిన్ లీడ్స్ ఉండేనా ఇంక సినిమాలు ఇంకేమైనా ఉంటాయా? ఇప్పుడు ఈ సినిమాలో యుద్ధం విలేజ్కి తిరుపతి కంటే ఎవరు యాంటగనిస్ట్ ఉన్నారో అతని పేరు తిరుపతి, ఆయనకి విలేజ్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ విలేజ్కి ఆ వారు జరుగుతున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకు శత్రువులే. వీళ్ళిద్దరిని సెట్ చేయడానికి వచ్చిన నాగసాధే ఈ అమ్మాయి. సో ఈ ముగ్గురు మధ్య జరిగే వార్ లాంటిది అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే మిస్టిక్ చామ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ టు పుట్ ఇన్ రైట్ అంటే ఎలాంటి జానర్ అంటే ఇదొక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. మెయిన్ లీడ్ రెండే ఉంటాయి. షీ ఈజ్ రిప్రజెంటేటివ్ విలేజ్. కరెక్ట్ అది హెబ్బా ఉంటుంది, హెబ్బా పటేల్ ఉంటుంది, మిగతా క్యారెక్టర్స్. హెబ్బా పటేల్ అంటే మీరు పార్ట్ 1 చూసారో లేదో తెలియదు. పార్ట్ 1లో ఈ వశిష్ఠ క్యారెక్టర్, హెబ్బా పటేల్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. అవును. సో ఆ ఎండ్లో ఏం జరిగిందో ఆ తర్వాత ఎక్స్టెన్షన్లో మళ్ళీ హెబ్బా హెబ్బా ఉంది. హెబ్బా సాలిడ్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ గూస్ బంప్స్ ఇలాంటి పదాలు ఎక్కువసార్లు వినాల్సి వస్తుంది సినిమాలో. ఎక్కువసార్లు అంటే ఎక్కువసార్లు థియేటర్లో పూనకాలు తెప్పిస్తారు. అంతంత మాటలు ఏమో తెలియదు, నేను కోరుకుంటున్నా వస్తే మంచిది. సరైన సీను మీరు ఉంది కానీ ఇప్పుడు ఎట్లా ఉందండి సార్, ఇప్పుడు మనం మాట్లాడద్దు, నేనైతే అట్లా సినిమా మాట్లాడుతుంది అని ఏదో పెద్ద కాన్ఫిడెంట్ అట్లా అని కాదు, కానీ నాకేమనిపించింది అంటే ఎందుకో ఏదో చాలా సంతృప్తిగా ఉంది ఈ జర్నీ. ఇప్పుడు మీరు పేపర్ మీద ఏదైతే బలంగా రాస్తారో దానికి సరిపడా నటులుండి వాడు బలంగా చెప్తే, దాన్ని బలంగా చిత్రీకరిస్తే, దానికి బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే ఖచ్చితంగా పూనకాలు వస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మీకు చెప్పాలి, అజనీష్ గారు, ఇది సినిమాలో పాటలు లేవు బిగినింగ్లో. ఇనిషియల్గా మేము అనుకున్నప్పుడు సాంగ్స్ వద్దు, ఏదైనా ఉంటే థీమ్ ఉండాలి, ఏ సాంగ్స్ వద్దు. సాంగ్స్ ఎలాగ మళ్ళీ పక్కన చేస్తాం కదా మన కమర్షియల్ సినిమాలో, జ్వాలారెడ్డిలు, వానపాటలు అన్నీ వస్తుంటాయి అక్కడ. ఇలా సాంగ్స్ వద్దు, ఓన్లీ ఆర్ఆర్తో వెళ్దాం అనుకున్నప్పుడు ఆయనతో వెళ్ళాము. ఆయన ఎలాంటి పర్సన్ అంటే అండి, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో రీసెంట్ టైమ్స్లో నేను కలిసిన అద్భుతమైన వ్యక్తులు ఆయన ఒక ఆయన. మనం ఓకే చేసిన తర్వాత కూడా మనకు పంపించేసి మళ్ళీ వర్క్ చేసి ఇంకో వర్షన్ పంపిస్తుంటాడు ఆయన. అవును, దాని వర్క్ కనిపించింది అసలు. అది 3rd వర్షన్ 4th వర్షన్ అండి. పంపిస్తారు, మీరు చేసుకోండి మిక్సింగ్ అంటాడు. సార్ ఇంకొకటి ఉంది, నేను ఏదో చేశానని మళ్ళీ పంపించేస్తాడు. అరే ఏంటి అసలు, మామూలుగా డైరెక్టర్ ఓకే అన్న తర్వాత ఏంటి అయిపోయింది, పని అయిపోయింది, మూసేయండి అన్న మైండ్ సెట్తో ఉండే వాళ్ళని చూశాను నేను.
అలాంటిది ఆయన పంపిస్తూనే ఉంటారు. నిన్న మధ్యాహ్నం కూడా ఏదో లైవ్ పెడుతున్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి లోకల్ పాపులర్ ఫోక్లోర్స్ ఎక్స్ప్లోర్ చేసే సింగర్స్ని తీసుకొచ్చి అది మేము వీడియో బయటికి పంపబోతున్నాం. వాళ్ళందరితో కూర్చొని సార్ చిన్న బిట్టే కదా సార్, చిన్న బిట్టే అనొద్దు సార్, ఆ ఒక్క చిన్న బిట్టే మనకి ఎంత హెల్ప్ అవుతుందో అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిపించేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఆయన దగ్గర కూర్చొని రికార్డింగ్ చేస్తున్నారు. నేను టెక్నీషియన్ సార్, ఈజ్ అ రియల్ టెక్నీషియన్. ఆయన మ్యూజిషియన్, ఆయన మ్యాజికే వేరే రకంగా ఉంటుంది ఈ సినిమాలో. కానీ ఈ సినిమా నేను అసలు మామూలుగానే ఇప్పుడు సినిమాలకి నాన్ థియేటర్ అమ్మడం అంటే చాలా అదొక సినిమా తీయడం కన్నా కష్టమైన ఉద్యోగం అదే. సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, ఇవాళ నాన్ థియేటర్ అమ్ముకోవడం పెద్ద కష్టం. అలాంటి మీ సినిమాని మీరు అమెజాన్కి చూపించి మరీ అమ్మారు. అవును, వాళ్ళు చాలా హిందీ కూడా అన్నీ చూపించేసాం మేము. అదే అంటే సార్ నేను మన ఇంట్లో ఉండేవాళ్ళు అమ్మ నాన్న చెప్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, కానీ అంటే చేయడానికి మన ఇంట్లో మన తమ్ముడు, మన చెల్లు, మన భార్యను ఏదైనా చెప్పింది అనుకోండి, వీళ్ళకేం తెలియదు అనుకుంటాం. మా వైఫ్ లాస్ట్ 2-3 years నుంచి ఎందుకు నీకు నచ్చిన పని చేయి, నీకు నచ్చినట్టుగా చేయి, ఊరికే లెక్కలేదు ఈ సినిమా ఈ హీరోతో వెళ్తే ఇంత బిజినెస్, ఇలా వెళ్తే ఇంత, నీకు ఏది వస్తుందో అదే నచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా చేయి. లెక్కలేసుకొని చేసినప్పుడేమో బిజినెస్ అవ్వాలా, ఈసారి ఏ లెక్కలే వేయలేదు అసలు. మధు గారు ఇది కావాలి ఇలా అని చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము లెక్కలే వేయలేదు, లెక్కలు వచ్చి ఆఫీసులో చేరినాయి. అది నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే మనం పని మాత్రమే చేయాలనేది నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది. ఊరికే బిజినెస్ ఆలోచించొద్దేమో అనిపించింది. కొంచెం లేట్గా తెలుసుకున్నాను, బట్ అది అన్ని సినిమాలు అలా కుదరలేదు. మరి అది సినిమాకి కుదిరిందండి అంతే. అంటే సిన్సియర్గా నా ఎఫర్ట్స్ పెట్టాక మొదటి నుంచి చెప్తున్నట్టు దీనికి స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్నీ ఆయన చేయించుకుంటున్నట్టు అంతే. బిజినెస్ కూడా ఏదైతే బిజినెస్ అవడం చాలా కష్టంగా ఉంది. అది సార్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్, అసలు ఈ రేంజ్ బిజినెస్ ఇది పెద్ద ఒక మిడ్ రేంజ్ హీరో రేంజ్ ఏ టు జెడ్. ఇంకా అది కూడా శాటిలైట్ మేము ఆపాం, కనీసం అక్కడైనా ఇంకొక రూపాయి అని ప్రొడ్యూసర్కి ఇప్పిద్దాం అన్నీ ఇచ్చేసి అట్లా కాకుండానే మేము ఆపింది అది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మీ సినిమాలు మీరు సరే వదిలిటూ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ మొదటికి వస్తున్నా. గత 15 ఏళ్ళు పూర్తిగా తెర మీద పేరు చూసుకుని ఎగ్జాక్ట్ 14 ఏళ్ళు అనుకోండి, 15 ఏళ్ళు తెర మీద పేరు చూసుకుని మొదటి ఏదైతే ఏమైంది వీళ్ళ రక్ష, బెంగాల్ టైగర్, ఏమైంది వేళ కదా మొదటి సినిమా అంతే. సో అక్కడి నుంచి చూసుకుంటే ఒక 15 ఏళ్ళు. బట్ ఈ 15 ఏళ్లలో మీరు చేసినవి పేరు తెర మీద దర్శకుడు అనేసుకొని 5 సినిమాలే. అవును, కరెక్ట్. ఏమైంది వేళ, రచ్చ, సిటీమారు, గౌతమ్ నంద, అవును, రవితేజ గారితో బెంగాల్ టైగర్ 5 సినిమాలు. అవును. ఎందువల్ల? నేను ముందుగా చెప్పినట్టుగానే పరిగెత్తాను సార్. నేను నిజంగా పరిగెత్తడం అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. గాంజా శంకర్ అని ఒక సినిమా చాలా చక్కటి ఎఫర్ట్స్ పెట్టి రాసుకున్నాం. అది మెటీరియలైజ్ అవ్వాల. నేను 1 సెకండ్ గురించి ఆలోచించలేదు దాని గురించి. నేను ఆ రోజు ఏమనుకున్నా, ఒక 1.5-2 years పోయినప్పుడు అరే ఇది పోయింది అని కొంచెం డల్ అయిపోయింది. ఇది అవ్వలేదంటే ఈ కథ స్క్రీన్ మీదకి రావాల్సిన అవసరం లేదేమో, లేదా ఇప్పుడు కాదేమో లేదేమో. దేర్ మస్ట్ బి స్ట్రాంగ్ రీజన్. ఇప్పుడు నా ఎఫర్ట్స్ నేను పెట్టినప్పుడు అది అవ్వాలా అని దాన్ని పాజిటివ్గా తీసుకుని మళ్ళీ ఇంకో దానిలోకి వెళ్ళే లోపు చూడండి ఇంకొక 6 months పట్టింది. సో డెస్టినీ డెసిషన్ ఏమో నాకు నచ్చలేదంటే వదిలేస్తాను సార్. నేను ఎంతసేపు చేసాను, మధ్యలో 2 కథలు చేశాను. 6 months ట్రావెల్ అయిన తర్వాత ఏం పెద్దగా దాన్ని పట్టించుకోను, వదిలేసి వాళ్ళు స్టార్ట్ మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టేస్తాను. కానీ ఒకటి చెప్పండి, రచ్చ లాంటి సినిమా ఇప్పుడు చేసి ఉంటే, ఇప్పుడు మీ దాంట్లో ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ ట్రైన్ ట్రాక్ మీద ఆ సీను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ హీరో కానీ విలన్తో, ఇప్పుడు అలాంటి గూజ్ బంప్ సీన్స్ ఇప్పుడు పెడితే ఇప్పుడు ఇవన్నీ అవే కదా నడుస్తుంది. హీరో ఎలివేషన్స్ సీన్లో, ప్రతి సీన్ ఎవరి 10 నిమిషాలకు ఒక ఎలివేషను. ఒకప్పుడు ఒకే ఇంట్రడక్షన్ సీన్ ఉండేది, ఇప్పుడు సినిమా మొత్తం ఇంట్రడక్షన్ సీన్లే కదా. సో అదే సార్, అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసే విధానం. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 13-14 years అయినా నా ఉద్దేశం ఏంటంటే ఇంకా 25 నేను సినిమాలు చేస్తా. జస్ట్ నా దగ్గర ఒక పెన్ను పేపర్ ఉంటే నేను ఇంకా 25 చేస్తా.
నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి అస్సలు వర్రీ అవ్వను, ఇన్సెక్యూరిటీస్ జీరో, అందుకే ఎవరిని కలవను. నేనది నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 10 నిమిషాలకు ఎలివేషన్లు ఇస్తూ క్లైమాక్స్లు రాసే క్లైమాక్స్ సీన్ లాగా చేసి అది వాళ్ళ పద్ధతి. నాకేదో లోపల ఒక స్ట్రగుల్ జరుగుతుంది. ఆ స్ట్రగుల్ నుంచి నేను రేపు వచ్చే సినిమాలు ఇంకెలా వస్తాయో, రెగ్యులర్ స్టఫ్ అయితే రాదండి ఫర్దర్గా. నేను ఆ సినిమా ఇవాళ జనరేషన్లో వచ్చుంటే మీకు ఇంకా మరింత పేరు వచ్చి ఉండేదేమో అంటున్నాను. కావచ్చు సార్, పేరేమో తెలియదు కానీ డబ్బు అయితే ఎక్కువ వచ్చేది. అప్పట్లో రేట్లు తక్కువ ఉన్నాయి కదా, అది 500 కోట్లు వచ్చేదేమో. ఇప్పుడు ఇవాళ ఒక్క సినిమా సరైన మాస్ సినిమా తీస్తే ఆ డైరెక్టర్కి ఎంతో పేరు వస్తుంది. టపటప పెద్ద హీరోలతో సినిమాలు వస్తున్నాయి, బ్యాండీ సినిమాలు వస్తున్నాయి. బట్ మీరు రచ్చాలాడి సినిమా తీసారు, తర్వాత తీసిన 3 సినిమాల్లో కూడా నిర్మాతలుగా పెద్ద నష్టపోలేదు. లేదు దారుణమైన డిజాస్టర్ ఇచ్చారు ఆ సంపద అంది లైఫ్లో లేదు సార్, దారుణమైన డిజాస్టర్లు లేవు, అలాగని ఇండస్ట్రీ హిట్లు లేవు. బట్ సెటిల్డ్ సినిమా 100% సేఫ్ సినిమాలు చేశాను, చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు సార్ బట్ ఇలాంటి ఉన్న డైరెక్టర్కి ఎందుకు చకచక మీరు స్పీడ్గా చేయకపోవచ్చు. నేను స్పీడ్గా చేయకపోవడం ఇవాళ ఉంది సార్, ఇవాళ మీకు స్పీడ్గా చేయాలి లేదు, ఒక ఇంటర్వ్యూ చేస్తే చాలు, 2 ఇంటర్వ్యూ చేస్తే చాలు. మీ పరిస్థితి మీద వాళ్ళు 10 ఇంటర్వ్యూలు పెట్టి ఉండొచ్చు. అవును, అప్పుడు మీరు 10 చేయడం సిద్ధపడతారు కదా. అవును. సో అలా కూడా రావాలి కదా మీ మీదకి అంటున్నాను నేను. అలా రాకపోవడానికి మేబీ ఇప్పుడు సార్ నేను ఒక 500 కోట్లు 1000 కోట్ల సినిమా డెలివరీ చేశాను అనుకోండి, ఇంట్రెస్ట్ డబల్ అవుద్ది అందరికీ. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే తను రాసినప్పుడు కలిసినప్పుడు చూద్దాంలే, మనం అయినప్పుడు కలుద్దాంలే. సో ఎంత తేడా ఉంది చూడండి దానిలో. మనం రాసుకొని ప్రశాంతంగా పిల్లలు, వైఫ్, ఫ్యామిలీ ఇవన్నీ చూసుకొని అప్పుడు వెళ్ళి కలుద్దాంలే, ఆ టోన్లో ఉంటాను నేను, అంతే. గోపీచంద్ తోటి 2 మూడోది జరుగుతుంది. అదే మూడోది జరుగుతుంది. రవితేజ్ గారితో ఒకటి, రవితేజ్ గారితో ఒకటి. ఇప్పుడు చేసేది మాత్రం మళ్ళీ ఇలాగే ఏదో నేను రాయాలా, అది కూడా అలాగే ఏదో శర్వానంద్, అది నెక్స్ట్ మళ్ళీ అదొక కంప్లీట్గా నేను రివీల్ చేస్తాను. అది సెపరేట్ ప్రపంచం అనగానే ఏదో వాళ్ళు క్రియేట్ చేసి వదిలేసేది కాదు. శర్వానంద్ మీ మాస్ దీంట్లో తీసుకురావాలి 100%. కథ మాస్లోకి, నా మాస్ కాదు మీ స్టైల్. నేను అంటే ఇప్పుడు నేను కొంచెం నేర్చుకుంటున్నానండి ప్రాసెస్లో, కొన్ని వదిలేస్తున్నాను, కొన్ని తీసుకుంటున్నాను. దాంతో కొంత రూపాంతరం అయితే, కొంత చేంజ్ అయితే జరిగింది. ఆ చేంజ్ ఈ ట్రెండ్ గమనిస్తున్నారా? నేను ట్రెండ్లోనే ఉన్నాను కదా సార్. ఆ గాలిపటం లాంటి సినిమా 10 ఏళ్ళు అడ్వాన్స్, గౌతమ్ నందది ఇప్పుడు చూస్తే అరే నా అప్పుడు కాదురా ఇప్పుడు రాయాలరా. సో నేను ఎప్పుడు అడ్వాన్స్గానే ఉంటాను, లిటరేచర్ వల్లనో చదివే పుస్తకాల వల్లనో. కాబట్టి వచ్చేది ఒక నెక్స్ట్ మళ్ళీ గౌరవాన్ని పెంచేది అవుతుంది. అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఎక్స్పీరియన్స్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి, లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఎందుకు గుర్తుండదు. ప్రయాగరాజ్ ట్రావెల్ చేశారు ఆయనతోటి? ఏదో చాలా రోజులు అయినప్పుడు, ఆల్మోస్ట్ 1 year అనుకుంటాను. అంటే ట్రావెల్ చేశారు, బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. అవును, నాకు ఎప్పటికీ జ్ఞాపకం. మీ బౌండ్ స్క్రిప్ట్ నేను చేత్తో పట్టుకుని 2-3 పేజీలు చూసాను. అవునవును, అది ఏదైనా సరే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అలా ఇచ్చారు కదా. అవునవును, ఆ స్క్రిప్టే తీశారు కదా వాళ్ళు. అది లేదు కదా, అదే స్క్రిప్ట్లోనే, స్క్రిప్ట్ స్టేజ్లోనే, అంటే ఇంకా ఫైనల్ అయ్యే స్టేజ్లోనే. ఇప్పుడు నాదొక పద్ధతి. షాట్ కొండల మీద ఏదో మా షాట్ కూడా గుర్తున్నాయి, ఒకసారి చదివితే అంత సులువుగా మర్చిపోను. ఫస్ట్ షాట్. కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉందండి నాతో. నేను ఒకటి ముందే బౌండెడ్ స్క్రిప్ట్ ఇస్తాను, మార్చాలంటే చిన్న డైలాగులు ఓకే, కానీ మిగతాది మార్చాలంటే ఎందుకంటే నేను ఒంటరిగా కూర్చుంటా, ఏదో పెద్ద తపస్సులాగా రాస్తాం. మనం రాసేదే మనకు తపస్సు, పెద్ద అద్భుతం కదా. అది టక్కన అక్కడికి వెళ్ళినప్పుడు మార్చాలంటే ఎందుకో అంత ఇష్టపడను. అది సమ్ టైమ్స్ కొందరికి నచ్చదు. ప్రాజెక్ట్ ఎందువల్ల అయింది అదే సార్, ఎందుకు మరి అది ఏం జరిగిందో నాకు తెలియదు. అంటే మీకు ఆయనకి నప్పలేదా, లేకపోతే మీ స్క్రిప్ట్ ఆయనకి నప్పలేదా? అసలు దానికి నా దగ్గర 100% ఒక సరైన సమాధానం నా దగ్గర లేదు. కాకపోతే ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు అప్పుడు కూడా ఏంటంటే చాలా హెల్దీగా ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా కలిసి చేద్దాం అనే ఉద్దేశంతోనే, అంటే నేను 100% చాలా హ్యాపీగానే బయటకు వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కథ రాసుకున్నప్పుడు ఆయన ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారో నేను అంతే సాటిస్ఫైడ్గా ఉండాలి. ఇప్పుడు నా మీద బరువు పెట్టారనుకోండి, నేను వెళ్ళి డిజాస్టర్ చేస్తే తర్వాత నాకు ఏముంది. కానీ ఎందుకు మీరు యాక్చువల్గా మెగా హీరోతో స్టార్ట్ చేశారు, బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అవును, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ట్రై చేశారు, ఎందుకు లాస్ట్ ఒకటి మెటీరియల్ అవ్వలేదు. కానీ చిరంజీవి గారితో కానీ ఎందుకు అవ్వలేదు, ఎందుకు ఎప్పుడు ట్రై చేయలేదా? రీసెంట్గా ఒకటి జరిగిందండి, అది ముందుకు వెళ్ళొచ్చు.
ఇది యాక్చువల్గా రీసెంట్గా అంటే 3 ఏళ్ల క్రితం. 3 ఏళ్ళు కాదు, ఇయర్ అనుకోండి. ఇయర్ మళ్ళీ నాకు తెలిసి 3 ఏళ్ల క్రితం ఏదో ట్రై అది జరిగింది. అది కాదు, ఇది నెక్స్ట్ ఏదో జరుగుతుంది. అది ముందుకు వెళ్ళొచ్చు. కానీ మరి ఆయన కూడా ఫుల్ బిజీ అయిపోయినారు. అదే అందుకే అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు సార్, మన దగ్గర ఏ కథ ఉంది అది ఎవరికి సూట్ అవుతుంది అంతే. నేను చరణ్ గారితో రచ్చ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశాను. నేను ఈ రోజు వరకు మళ్ళీ చరణ్ గారికి వెళ్ళి కథ చెప్పలేదండి. మీరు ఎంక్వైరీ చేయండి. మరి ఇప్పుడు కలిసి పలకరించారా? కలవడం, మాట్లాడడం, ఈవెన్ నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన ఫోన్ చేయడం, నేను ఆయనకు ఫోన్ చేసి నాకు అనిపించిన విషయాల్ని చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయడం, ఇవన్నీ ఉంది. కానీ నేను ఈ కథ రాసానే ఇది మీకు సూట్ అవుతుందని వెళ్ళలే. నేను ఎవరికి నచ్చుతుందో మీ అంటే నేను అలా వెళ్ళను, దూసుకెళ్ళిపోను. కావచ్చు, లేకపోతే మీ పద్ధతులు కావచ్చు, దానివల్ల మీరు కొంచెం అంటే పద్ధతులను ఏదో రిస్ట్రిక్ట్ చేసుకొని లేదు కాదు, మనదైతే మనకు వస్తుందిలే అంతే, ఆ టైపు లేదు. మన దగ్గర సరైన కథ లేదేమో, ఇప్పుడు ఆయన సరిపడా లేదేమో. ఇప్పుడు కథ ఎలా ఉంటారంటే ఇప్పుడు మనం వెళ్ళి కలిసి ఇప్పుడు నేను ఈ కైండ్ ఆఫ్ జాన్రా చేయాలనుకుంటున్నాను, లేదంటే ఈ కమిట్మెంట్లు ఉన్నాయి, అలా మన కంఫర్టబుల్గా ఉన్న ఎవరైనా కూడా ఇప్పుడు ఏ డేట్ అయినా ఎవరైనా సరే బాలకృష్ణ గారిని కలవాలి, చిరంజీవి గారిని కలవాలి, లేకపోతే నాగార్జున గారు కలవాలి, వీళ్ళకి ఏం చెప్పి సీనియర్ని ఒప్పించుకోవాలి, చేసుకోవాలి అనే ట్రై చేస్తారు కదా. అది లేదు సార్ నాకు చేసినట్టు. ఎందుకంటే నేను క్లోజ్, మీకు తెలుసు, మీకు అదే నేను క్లోజ్గా ఫాలో అవుతాను. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయనకి చెప్పి అది నచ్చకపోతే దట్ ఈస్ డిఫరెంట్. నేను అసలు వెళ్ళడానికి మీరు ముందు అసలు ఎక్కువ ప్రిఫర్ చేయరు, ఎందుకని నాకు అర్థం కాదు. నాకు తెలియదు, వెళ్ళాలనుకుంటాను కానీ మళ్ళీ రవితేజ గారితో సినిమా చేశారు, మళ్ళీ ఎందుకు మళ్ళీ దగ్గరికి వెళ్ళలేదు? కానీ ఒకసారి మధ్యలో కలిసామండి. కాకపోతే నేను ఒక సినిమా చేసుకుని వస్తానన్నాను, ఈలోపు ఆయన బిజీ. అదే ఆ టైంలో మొత్తానికి ఎక్కడో సీక్వెన్స్లు కలవట్లే లేదా నేనే ఇనిషియేట్ తీసుకోవాలి. నేను అంత ఇనిషియేట్ తీసుకోవాలి. 13 ముక్కలు పర్ఫెక్ట్ పేర్చాలి, అప్పుడు సీక్వెన్స్ పర్ఫెక్ట్ కలుస్తాయేమో. నేను ఇనిషియేట్ తీసుకోవట్లేదు, అది తీసుకున్నాను కంఫర్టబుల్గా. సార్టెడ్ కంప్లీట్గా ఉన్నంతలో హ్యాపీగా కెరీర్ ఉంది, ఫ్యామిలీతో ఉంటున్నాం, స్పెండ్ చేస్తున్నాం, కిడ్స్ ఆర్ గ్రోయింగ్, వాళ్ళని చూస్తున్నాం దగ్గర నుంచి. జరిగేవి జరుగుతాయి అన్ని రకాలుగా. చాలా ఎక్కువ రోజులు సినిమాలు చేస్తామని నీళ్లు తాగుదాం అంతే. పరిగెత్తి చాలామంది పాలు తాగవచ్చు, నాకు అలా లేదు. సంతృప్తి సగం బలం మీకు. ఆ విషయంలో ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సార్టెడ్, వెరీ. ఇంతకుముందు యాక్చువల్గా చేసిన గాలిపటం కావచ్చు, పేపర్ బాయ్ కావచ్చు, ఇంకోటి అన్నట్టు మధ్యలో బ్లాక్ రోజ్ అది ఓటీటీ కోసం 18 డేస్లో చేసిన. కానీ ప్రతి పెద్ద సినిమా మధ్యలో చిన్న సినిమా ఇలా చేయడం వల్ల కూడా ఇమేజ్ కొంచెం డైల్యూట్ అవుతుందని. కరెక్ట్ సార్, ఇది నాకు నా వెల్ విషర్స్ మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. కానీ నేను ఏ టైప్ అంటే, ఇప్పుడు వస్తారు ఎవరో వచ్చేసి నేను చెప్పిన పాయింట్ అబ్సల్యూట్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. నా దగ్గర అన్నారు, నేనే ఇప్పుడు కూర్చుంటాను ఇలా మన ఆఫీస్లో కూర్చున్నప్పుడు, ఎవరో 10 years నుంచి 15 years నుంచి స్ట్రగుల్ అవుతూ ఆడ కూర్చొని నా కోసం ఇది చేయొచ్చు కదా, నువ్వు చెప్తే వీళ్ళు వింటారు కదా అంటే, మనం ఏ టైప్ అంటే ఇంకా సరే చేద్దాం, ఏమవుద్ది, ఏదన్నా అవుతే కొంచెం నాకు డ్యామేజ్ అవుద్ది, లైఫ్ దొరికితే ఇతను లైఫ్. ఇప్పుడు పేపర్ బాయ్ చేసాం, సంతోష్ శోభన్కి లైఫ్ దొరికింది. ఏమందంటే దాని ప్లస్ మైనస్ కూడా మీ మీద పడతాయి. అదే కంప్లీట్లీ అవేర్ ఆఫ్ దట్ అండి. నాకు ఏదో తెలియక ఏదో వెళ్ళిపోయి కోట్లు సంపాదిద్దామని చేసింది కానే కాదు. మీరు ప్రశాంతంగా వచ్చిన ఫ్యామిలీ, మీకంటూ ఏదో కొంచెం నాలుగు పెట్టుకున్నారు, ఇల్లు వాకిలి ఏదో ఒకటి సెట్ చేసుకున్నారు, అదేం ప్రాబ్లం కాదు. అవి భగవంతుడు చాలా ఎక్కువ బ్లెస్ చేశాడు అన్ని రకాలుగా, అదేం ప్రాబ్లం కాదు. కానీ నాకేంటంటే ఇప్పుడు పోయేది ఇప్పుడు దొరికితే వాడికి అదృష్టం, లేకపోతే ఏం పోయేది ఏమన్నది, ఏం అవ్వదు. మళ్ళీ ఒక కథ వల్ల ఏమవుతుందంటే అవన్నీ పెట్టి మీ గ్రాఫ్ ఎలా కనిపిస్తుంది, ఇలా 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 కనిపిస్తుంది, కనిపించదు కొంచెం. నిజం, మీరు అన్నది 100% నిజం. అది నేను ఇప్పుడు కూడా నేను తప్పనని అనుకోను, ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నమే వదిలేటు. ఇప్పుడు సక్సెస్ అయితే మళ్ళీ ఇలాంటి మంచి సినిమా మరొకటి ఏదైనా టేకప్ చేస్తారా? నాకు కథలు రాయడం తీయడం ఇష్టం సార్, అందుకే నేను పదే 2 సార్లు మెన్షన్ చేశా. ఇంకో 25 చేస్తా సినిమాలు నేను. ఇప్పుడు నేను ఏదో టకటక 4-5 చేసేసి అట్లా లేదు, ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాగేశ్వరరావు గారు చెప్పేవాళ్ళు కదా, చివరి వరకు. ప్రొడ్యూసర్ పర్మనెంట్, మీ హీరోలు పర్మనెంట్. నా ప్రొడ్యూసర్లు ఎవరు, నేను చేసేవాళ్ళు ఎవరు, ఏ రోజు ఫోన్ చేసినా
అసలు కథ ఏంటని కూడా అడగరు. రాధామోహన్ మీరు అదే అసోసియేషన్ అంటున్నా. ఉండదు, గోపిచంద్ గారు మీకు ఆల్వేజ్ రెడీ. అవి ఎవరు ఏమీ అడగరండి. అంటే నువ్వు నేను కాన్ఫిడెంట్గా వాళ్ళకి కాల్ చేస్తే స్టార్ట్ చేద్దామని అంటారు. నేనే వెళ్ళిపోయి ఫేక్ ప్రామిసెస్ చేయను. సార్ కథ తిరిగిపోయింది ఇట్లా, అది నాకు రాదు, నేను చేయను. నేను కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఏమండి చేద్దామా, వాళ్ళ వైపు నుంచి కూడా చాలా స్మూత్ ఆన్సర్ ఉంటుంది. సో ఈ టైటిల్ మీద వచ్చే అబ్జెక్షన్ వల్ల ఇంకా పూర్తిగా ఎలాగ మధ్యలో ఆగింది కదా, గాంధాశంకర్ పూర్తి పక్కన పెట్టారు, ఇంకా అంటే స్క్రిప్ట్ వదిలేశారు. ఇంకా స్క్రిప్ట్ను వదిలేయలేదు. స్క్రిప్ట్ చాలా మోడర్న్ స్క్రిప్ట్ అది. అవును. గాంజా శంకర్ అంటే గాంజా అనేదో అది చేసేది కాదు, మీకు తెలుసది, అవును. ఆ కథ కూడా తెలుసు మీకు. సో అదేంటంటే గాంజా మీద దాన్ని కంట్రోల్ చేసే కథ అది. అప్పుడు అలా జరిగింది, ఇంకా అంతే. టైటిల్ మార్చుకుంటాం, కథను ఇంకేమైనా రిపేర్ చేసుకొని ఫర్దర్గా చేస్తాం. కానీ ఇప్పుడు అట్లా ఆ మూడు కూడా లేదన్న. ఇప్పుడు ఇంకేదో ఏదో ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు మైండ్లో అంతా లాస్ట్ 1 yearలో ఎప్పుడైతే ఈ ఓదల అనేది మిమ్మల్ని మార్చేసింది, డైవర్ట్ చేసింది, అంటే అలా ఆర్గానిక్గా జరుగుతుంది ఏదైనా, అలా జరగాలేమో అనిపిస్తుంది. అది లెక్కలేసినప్పుడు పనులు జరగట్లేదు. మనం ఓన్లీ కథను మాత్రమే మనస్ఫూర్తిగా రాస్తే బెటరు. తెచ్చుకొస్తుంది ప్రాజెక్ట్. ఈవెన్ ఇప్పుడు ఓదెల 2 రిజల్ట్, ఐఎమ్ జస్ట్ లీవింగ్ ద రిజల్ట్ టు ఆల్మైటీ. నేనేదో ఇది ఏదో మొత్తం జాతకాలు మార్చేసేసి రేపు మొత్తం నేషనల్ రేంజ్లో ఇది ఊపేసి అట్లా లేని. అసలు మనం మంచి పని చేసాం, వదిలేద్దాం, అందరికీ నచ్చితే గుడ్, నచ్చలేదంటే మళ్ళీ తప్పులు సరిదిద్దుకొని ఇంకోటి ప్రయత్నం చేద్దాం, ఆ మైండ్ సెట్లో ఉన్నాం. బట్ మీరు ఆ మాట వాడుతున్నారంటే మీరు ముందు సినిమా చూసి మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలిగా. బేసిక్ ఎందుకు రాలేదండి? ఇప్పుడు నేను అన్ని సినిమాలు నేను చూసిన తర్వాత నాకు నమ్మకంతోనే ఉంటాను. బట్ ఆ నమ్మకం ఈ సినిమాకి 4 రెట్లు ఎక్కువ, 4 రెట్లు ఎక్కువ ఉంది. పర్వాలేదు జనాలు నచ్చుతుంది అనేవరకు వేరు, లేదు గ్యారంటీకి నచ్చుతుంది వేరు. గ్యారంటీ అనేది నేను చెప్పను, ఎప్పుడు చెప్పను. నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు చెప్పలేదు సార్ గ్యారంటీ అని. అద్భుతం అట్లా చెప్పబుద్ది కాదు నాకు ఎందుకో. గ్యారంటీగా నాకు నచ్చింది, ఓకే, గ్యారంటీగా మీకు నచ్చొచ్చు. నాకు తెలిసి ఒక మాట చెప్పగలను నేను ఈ సినిమా గురించి. ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పినట్టుగానే ఇది ఆయుధాలతో చేసే యుద్ధం కాదండి, పంచాక్షరి మంత్రంతో చేసే యుద్ధం. తను గెలవడం కూడా దాంతోనే గెలుస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత శివభక్తులుగా కనీసం నేను మాట చాలా మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తున్నాను, ఒక 100 మంది మాత్రం శివుడి భక్తులుగా మారిపోతారండి. అదైతే జరుగుద్ది. ఎన్ని కోట్లు వస్తుంది, మధు గారికి ఎన్ని కోట్లు వస్తుంది, ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఒక 100 మంది జీవితాల్లో మాత్రం ఒక పాజిటివ్గా ఆ ఎనర్జీ వచ్చి అటువైపు మారుతారు. అంటే దేవుడిని నమ్ముకుంటే మనం ఎలాంటి కష్టంలో ఉన్నా తను మనల్ని బయటేస్తాడనేది ఈ సినిమా టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి చూపిస్తాం. సో ఆల్రెడీ అఖండ సినిమా ఆ శివభక్తి దాన్ని చూపించింది, మళ్ళీ ఆయన అఖండ 2తో రాబోతున్నారు. సో ఈ మధ్యలో మీరు ఓదిల 2 అని వాటికి అది అనకూడదు, కానీ అఖండ 2కి ఒక ప్రోలోగ్ అన్నట్టుగా. అట్లే నా అప్రోచ్ వేరే తీసుకున్నాను. ఇప్పుడు ఏ కథను తీసుకున్నా అప్రోచ్ వేరే ఉంటుంది ఇందులో. తను వచ్చేసి ఇప్పుడు చాలామంది ఏమైనా అనుకోవచ్చు, తమన్నా వచ్చి కత్తులు పట్టి ఏమీ చేయదు, తను ఏమీ చేయదు, ఓన్లీ మంత్రం చెప్తుంది అంతే తను. బట్ దాని తగ్గట్టు విజువల్స్ పడతాయి. ఆ మంత్రం, ఆ విజువల్స్, దట్ ఈస్ మై ఇమాజినేషన్. అది నేను ఎలా చూశాను కథను అనేది మీరు ట్రైలర్లో చూస్తే అసలు ఒక చిన్న సినిమాకి ఆ రేంజ్ విజువల్స్ క్రియేట్ చేయడం అనేది నాట్ ఏ సింపుల్ జాబ్ అండి. అది చాలా నరాలు తెగినాయి. మనకుండే రిసోర్స్ ఏమో ఇంత, మనకు కావాల్సిన ఇమాజినేషన్ ఏమో ఇంత. అమ్మో బాగానే చేశారు ట్రైలర్లో విజువల్స్. అరే ఏదో చుట్టేసారు అన్న ఫీలింగ్ అయితే. కానీ ఒకటి అర్థం చేసుకున్నాను నేను ఈ సినిమా, అంటే నేను ఎప్పుడు విజువల్స్ ఎక్కువ గౌతమ్ నందలో 2 ఉన్నారు కాబట్టి ఎక్కువ చేయలేదు. బెంగాల్ టైగర్లో మడ్ ఫైట్ అంటే లిమిటెడ్, ఎప్పుడు 1 crore లోపే. ఈసారి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే సినిమాలు, ఇలాంటి సినిమాలు ఫాస్ట్గా చేయకూడదు. అలాగే డబ్బులు అంటే కంఫర్టబుల్గా పెట్టగలిగినప్పుడే ఒక ప్రాపర్ సీజీని మన ఇమాజినేషన్లో ఎట్లుంటాయి. ఇప్పుడు మీకు రాజమౌళి గారి స్కూల్ ఏంటో, రాజమౌళి గారి స్కీమ్ ఏంటో మీకు అర్థమయ్యి ఇప్పుడు అర్థమైంది ఎందుకు అంత టైం తీసుకుంటారు ఆయన. ముందు అసలు పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్కే ఎంత టైం తీసుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా అడిగితే నాకు ఎలా ఉందంటే ఇంకో 1 month టైం ఇస్తారా అన్నట్టుంది. అంటే ఇప్పుడు అంటే అది నాకు అంతకుముందు వాళ్ళందరూ చెప్తుంటే ఊరికే సినిమాటిక్గా చెప్తున్నారు. 3కి వాడితే కానీ ఉంటుందా వదిలే 3? సార్ ఆయన అనుకుంటే 3 ఏంటి సార్, 4 కూడా ఉంటుంది. అంటే మీరు చివరిలో ఇచ్చి ఉంటారు ఇండికేషన్. ట్రై చేస్తున్నాం, కోరుకుంటాడు సార్ ఆయన డెఫినెట్లీ. మీరు అన్నట్టు సార్ ఇవన్నీ కూడా కొన్ని మ్యాజిక్ జరిగిపోయిన తర్వాత ఎంజాయ్ చేయడమే అని అన్నట్టుగా. అంతే సో జర్నీ ఎంజాయ్ చేశాను సార్. జర్నీని అంటే చాలా బాగా ఎంజాయ్ జనాలు ఎంజాయ్ చేస్తే
అంతే ఆనందిస్తారు. అంతే జనం ఎంజాయ్ చేసిన రోజు ఒక టెక్నీషియన్గా నాకు ఆనందం ఉంటుంది. అదే. ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ ప్రొడ్యూసర్తో పాటు ఆయన కూడా సక్సెస్ అయితేనే ఆనందిస్తారు. డబ్బులు ఒకటే కదా, అంటే అట్లీస్ట్ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవును. పెట్టిన రూపాయి రావడం కూడా ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఆ రకంగా ఒక ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్నారు. బట్ మాలాంటి టెక్నీషియన్స్కి ఏంటంటే ఈ అమౌంట్లు ఇంపార్టెంట్ కాదు, మనకు అది ఆనందాన్ని ఇవ్వదు. ఏదన్నా డబ్బుకి ఇంటికి డబ్బులు ఇస్తుంది కానీ ఒకటిసారి ఇక్కడ డబ్బులు కొలమానం కాదు. మీరు చూసిన కంటెంట్ జనాలు చూసి ఆనందిస్తే, ఎక్కువ మంది చూస్తే, ఎంత ఎక్కువ మంది చూస్తే అదే అంతే. బట్ అంత ఎక్కువ మంది చూస్తే మీకు అదే ఆనందం ఉంది బేసిక్గా. మార్నింగ్ షో అవగానే మీ దగ్గర నుంచి నేను చెప్పిన మాటలకి మ్యాచ్ అయింది అని అంటే అది దట్స్ ద కిక్ అంతే. సార్ ఒక డైరెక్టరు 1,00,000 మందిని అట్లీస్ట్ 1,00,00,000 మంది ఉంటే అందులో 1,00,000 మందినైనా ఒప్పించగలననే ఆలోచనతోటే కథ రాసుకున్న సినిమా తీసిన. కరెక్ట్. సో ఆ టార్గెట్ మీరు చేరతారని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 100% చేరాలి, చేరుతాం.